హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కౌశలం ఎగ్జామ్స్ అనేటివి జరుగుతున్నాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి. అయితే చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాస్తున్నారు, కొంతమంది ఎగ్జామ్స్ అనేటివి రాయడం లేదు. సో వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రాసెస్ అనేది జరగబోతుంది అనమాట. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సంబంధించి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, అది చేస్తేనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలానే ఎగ్జామ్ అసెస్మెంట్ అనేది ఇంకా రాయనటువంటి వాళ్ళకి సంబంధించి జరగబోయేటువంటి ప్రాసెస్ ఏంటి, ఈ వివరాలు అయినటివి ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్గా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో అలానే ముఖ్యంగా ఈ వారం జరుగుతున్నటువంటి అసెస్మెంట్ని అన్నిటినీ కూడా నేను తీసుకుంటూ ఉన్నానమాట. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి, సో అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ కూడా ఒక పేపర్ నోట్ అనేది రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తాను ఎగ్జామ్ గురించి. సో అలానే ఇక్కడ ముఖ్యంగా పరీక్ష రాసిన వాళ్ళు ఏం చేయాలి, సో రాయని వాళ్ళు ఏం చేయాలి ఈ జాబ్ రావాలంటే అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి, ఇది ఒక ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు కౌశలం వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ఇంపార్టెంట్ లింక్. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్లో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 మధ్యలో అయితే ఎగ్జామ్ అనేది కొంతమంది రాశారనమాట. సో కొంతమంది సక్సెస్ అయ్యారు, అంటే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకొని సక్సెస్ అయ్యారనమాట. అలానే కొంతమంది రీషెడ్యూల్ కాబడినాయి. ఆ రీషెడ్యూల్ అనేటివి డిసెంబర్ 20వ తేదీ లోపల వాళ్ళకి షెడ్యూల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. డిసెంబర్ 20వ తేదీ లోపల వారు ఎగ్జామ్ అనేది రాసుకునేదానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో లాస్ట్ వీక్లో ఎగ్జామ్ రాయినటువంటి వాళ్ళు ఈ సెకండ్ వీక్లో షెడ్యూల్ అనేది కాబడింది అనమాట వాళ్ళకి. సో వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు. సో ఇదంతా బాగానే ఉంది, ఎగ్జామ్ అనేది రాసేసాము. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, సో ఇది చాలా మందికి కూడా తెలియలేదు. సో ఎగ్జామ్ రాసేసి కామ్గా ఉండిపోతున్నారనమాట. సో నేను కొంతమందిని అడగడం జరిగిందనమాట ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళని. సో వాళ్ళు చెప్పినటువంటి రీజన్, ఎగ్జామ్ అయిపోయింది కదా, సో ఇంకా జాబ్ అనేది వచ్చేస్తుంది కదా అని చెప్పని అంటున్నారనమాట. సో అలా అయితే రాదండి జాబ్ అనేది. వన్స్ మీరు ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే, మీకు ఒక లాగిన్ అనేది ఇచ్చారు. దేనికి? జాబ్ సీకర్ అకౌంట్ లాగిన్ అనేది ఇచ్చారు. మీరు అసెస్మెంట్కి రాయాలంటే ఫస్ట్ జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు ఒక యూజర్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారు కదా కౌశలం వెబ్సైట్ లాగిన్కి. ఆ లాగిన్ అనేది మీరు డైలీ చేస్తూ ఉండాలి. సో మీరు డైలీ చేస్తూ ఉంటేనే మీకు ఒక 10 పాయింట్స్ అనేటివి మీ యొక్క ప్రొఫైల్కి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ర్యాంక్ అనేది ఇచ్చుంటారు. సో మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ర్యాంక్ అనేది ఇచ్చుంటారు కదా, ఆ ర్యాంక్ ఇంక్రీజ్ అవ్వాలి, పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే మీరు డైలీ లాగిన్ అయ్యి మీకు జాబ్ ప్రొఫైల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే కొన్ని జాబ్ రికమెండేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటికి మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం అప్లై చేస్తూ 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 ఉంటేనే సో ఏదో ఒక ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం మీది, ఓకేనా. సో అక్కడ ఆ జాబ్ ఆపర్చునిటీ అనేది మీకు ఇవ్వాలా లేదా కంపెనీ డిసైడ్ అయ్యి కంపెనీ కొన్ని మీకు పంపిస్తుంది అనమాట, మెయిల్ ఆర్ మెసేజ్ ద్వారా అయితే. సో మీకు ఇలా మేము అవకాశం ఇస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఇస్తాము, సో మీరు రెడీగా ఉన్నారా, సో అదేవిధంగా రెడీగా ఉంటే ఇంటర్వ్యూ ప్యానల్ అనేది రెడీ చేస్తాము, సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, ఇలా మీతో కాంటాక్ట్ అవుతారనమాట. కంపెనీ హెచ్ఆర్ టీమ్ మీతో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ ప్రాసెస్, ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళకి సంబంధించి సెకండ్ పార్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ పార్ట్లో అయితే ఇప్పుడు ఇది మనం తెలుసుకుందాము. సో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ అయ్యేదానికి సంబంధించి మీకు జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక యూజర్ ఐడి ఉంటుంది. ఆ యూజర్ ఐడి ఏదో కాదు, మీ యొక్క మెయిల్ ఐడి అనమాట, అది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. సో పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత లాగిన్ టు పోర్టల్లోకి అయితే వెళ్ళాలి. సో పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు జాబ్ రికమెండేషన్స్ అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది అనమాట. పక్కన ఒక 3 డాట్స్ అనేవి ఇచ్చేసి కింద డాష్ బోర్డ్లో అయితే ఇచ్చుంటారు జాబ్ రికమెండేషన్స్. సో వాటికి మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. జాబ్ రికమెండేషన్స్ ఏమైనా వచ్చున్నాయో లేదో చూసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా డైలీ వన్స్ ఒకసారి ఖచ్చితంగా మీరు లాగిన్ అయితే ఒక 10 పాయింట్స్ అనేవి మీ ప్రొఫైల్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి చూపించవచ్చు, కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే అకౌంట్ లాగిన్ అయ్యి చూపించడం లేదు. అది అర్థం చేసుకొని నేను మీకు చెప్తున్నాను, ఇలా చేయండి అని చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. సో ఏదో ఒక ప్రొఫైల్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట, అప్డేట్ అయ్యి. సో ఖచ్చితంగా మీకు నచ్చేటువంటి జాబ్ ఆపర్చునిటీ కన్ఫర్మ్గా వస్తుంది. ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇదే, మీకు జాబ్ రావాలి అనుకుంటే, ఓకేనా. సో ఇలా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఏదో ఒక కంపెనీ అనేది జాబ్ అవకాశం అనేది ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. ఇలా చేసుకుంటూ ఉండండి. సో అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాయనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అసెస్మెంట్ డేట్స్ ఇంకా రాలేదు, మా షెడ్యూల్లో మా నేమ్ అనేది రావటం లేదు, ప్రతి వారం మేము ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉన్నామని చెప్పని అంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు కౌశలంలో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అది తెలుసుకోవాలి.
దాని కొరకు ఏం చేయాలంటే సేమ్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో రిజిస్టర్ అనేది ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. సో ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి వెరిఫై ఆధార్ కనుక కొట్టినట్లయితే మీ ఆధార్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఒకవేళ ఓటీపీ అన్నది వెళ్ళనటువంటి పరిస్థితిలో మీ యొక్క నెంబరు ఆధార్ నెంబర్ మ్యాచింగ్లో లేదు కౌశలం వెబ్సైట్కి, సో ఒకసారి రిజిస్టర్ అవ్వండి అని చెప్పి మీకు మళ్ళీ బ్యాక్ అవుతుంది అనమాట. అప్పుడు మనం పాతగా రిజిస్టర్ అయ్యాం కదా కౌశలంలో, అంటే డైరెక్ట్గా మనకు సెల్ఫ్ వెబ్సైట్ అయితే ఇచ్చేసి రిజిస్టర్ అవ్వమని చెప్పారు కదా, సేమ్ అదేవిధంగా రిజిస్టర్ అవ్వాలన్నమాట. అలా రిజిస్టర్ అవుతుంటే ఇప్పుడు రిజిస్టర్ అవ్వటం లేదు, ఎందుకంటే వెబ్సైట్ వర్కింగ్లో లేదు. సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అందువల్ల కొంతమందికి మెయింటెనెన్స్ వల్ల, ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్ వల్ల చాలామందికి కూడా రీషెడ్యూల్స్ అనేవి రావటం లేదు. అదేవిధంగా ఎగ్జామ్ రాయినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మెయిల్ ఆర్ మెసేజెస్ రావడం లేదనమాట. సో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని స్పీడప్ చేసినట్లయితే ఎగ్జామ్కి ఈ యొక్క కౌశలం నందు రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం December 12th అంటే రేపటి వరకు అయితే షెడ్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ షెడ్యూల్స్లో అయితే పేర్లు లేనటువంటి వాళ్ళకి నెక్స్ట్ షెడ్యూల్లో రావచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అందరికీ ఈ యొక్క ప్రభుత్వం అయితే రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనము రిజిస్టర్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఈ యొక్క ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే రిజిస్టర్ అయ్యాం లేదా అనేది చూపిస్తుంది అనమాట. సో రిజిస్టర్ అవ్వలేదంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది సో మళ్ళీ నేను మీకు చెప్తాను. సో ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది అనమాట. సో మీకు ఎలాంటి అవకాశాలు అనేవి ఉంటాయి, సో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు వివరంగా అయితే తెలియజేశానని అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జాబ్ రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేసి ఉంటారనమాట. కొంతమందికి అదృష్టవశాత్తు ఫస్ట్ వీక్లోనే నేమ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు జాబ్ రావాలనుకుంటే మీరు డైలీ లాగిన్ అవుతుండండి. లాగిన్ అయ్యి ఏమైనా జాబ్ రికమెండేషన్స్ అనేవి వచ్చున్నాయా లేదా చూసుకొని సో వాటికి అప్లై చేస్తుండండి. ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు ఒకసారి మీరు కౌశలం వెబ్సైట్లోకి అయితే వెళ్ళి రిజిస్టర్ అయ్యేందుకు ట్రై చేయండి. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఓపెన్ అయిందంటే సింపుల్గా మీరు ఈ యొక్క జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. సో క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇక్కడ మీ యొక్క ఆధార్ ఎగ్జిస్టింగ్లో లేదు అని చెప్పి కనుక వచ్చినట్లయితే రిజిస్టర్ అయ్యేందుకు ట్రై చేయండి కౌశలం నందు. ఓకేనా? అంటే కౌశలంకి మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నట్లు రిజిస్టర్ అవుతూ ఉండాలన్నమాట. ఇలా చేయండి. ఇది రాయనటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు మధ్యలో కూడా ఈ వారంలో జరిగినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా, అంటే క్వశ్చన్ పేపర్ కాదు, మనకి ఇక్కడ ఆన్లైన్ అసెస్మెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ వచ్చుంటాయి కదా, సో వాటిని నేను పేపర్ నోట్ అయితే చేస్తున్నాను. సో వాటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నిటికంటే ముందుగా వస్తుంది. అంటే ఈ యొక్క వీడియో కంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.